నిర్గమకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్ద చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఈ మాటలు తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి మోషేతో మాట్లాడుతున్న మాటలు. పరలోకపు తండ్రి మోషేతో మాట్లాడుతున్నారు. వేటి విషయమై మాట్లాడుతున్నారు? ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? ఏమి చేయమని మాట్లాడుతున్నారు? మోషేకి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు నా ప్రజలు, వారు పెడుతున్నటువంటి మొర నా సన్నిధికి చేరింది. ఐగుప్తీయులు వారికి పెడుతున్నటువంటి హింస నా చెంతకు చేరింది. వారిని ఐగుప్తీయుల బారి నుంచి నువ్వు తప్పించాలా, విడుదల చేయాలి. కాబట్టి నిన్ను ఫరో రాజు దగ్గరికి నేను పంపిస్తున్నా. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోవాలంటే, ప్రజల్లో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని తన పరిచర్య బాధ్యతలు అప్పచెప్పాలంటే, ఒక దైవజనుడిగా ఆశీర్వదించి దీవించి సేవ జరిగించాలంటే, ఎవరి కోసం దేవుడు నిర్ణయం తీసుకుంటాడంటే, తను బహుగా ప్రేమించిన ప్రజల కోసమే వారిని ఏర్పరచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిచర్యకి పిలువబడిన వారు, మీరు పరిచర్యకు పిలువబడిన వారు, నిజముగా ఎంత మందిని దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుడు పిలిస్తే పరిచర్యకు వచ్చిన వారు ఎవరు? దేవుడు ప్రేరేపించడం వల్ల పరిచర్యకు వచ్చిన వారు, దేవుడు మాట్లాడడం వల్ల పరిచర్యలో నిలబడినటువంటి వారు, వారు ఎవరి కోసం నిలబడి ఉన్నారు? ఎవరి కోసం పిలువబడ్డారు? ఎవరి కోసం ఏర్పరచబడ్డారు? ప్రజలను ఐగుప్తు బంధకాల, లోకపరమైనటువంటి బంధకాల నుంచి విడుదల చేయడానికి ఏర్పరచబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య చేసేవారు ఎందుకు పరిచర్య చేస్తూ? ఎవరి కోసం మీరు పిలువబడ్డారు? ఎవరి కోసం ఆ బాధ్యతలను మీకు ఇచ్చి ఉన్నారు? ప్రజల కోసం. దేవుడు బహుగా ప్రేమిస్తున్నటువంటి ప్రజల కోసమే మన జీవితంలో మనం ప్రయాసపడుతున్నాం. అది మర్చిపోవు. దేవుని వైపు చూస్తూ దేవుని మాటకు లోబడి ముందుకు సాగాలి. పరిచర్య చేస్తున్నా, ఏర్పరచబడిన దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి విషయమై మాట్లాడుతూ ఉంటారు. వారు ఏ రీతిగా ఆ పని చేయాలో తెలియజేస్తాడు. మోషేకి తెలియజేస్తున్నాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి రా. అక్కడి నుంచి నీవు ఆ ప్రజలను, ఇశ్రాయేలీయులను విడిపించాలి, రక్షించాలి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాలి. ఎవరిని అభిషేకించినా తండ్రి అయిన దేవుడు, ఎవరిని దేవుడు అభిషేకించినా, ఎవరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపినా నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి జీవిస్తారని. అలాగనే భయంకరమైనటువంటి ఐగుప్తు తెగులుతో ఉన్న ఈ లోకములో, పాపపు ఇచ్చల చేత ఏడవబడుతున్నటువంటి ఈ లోకంలో మీరు రక్షించబడ్డారంటే, మీరు విడుదల పొందుకున్నారంటే, మీ పాపపు బంధకము నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడంటే, రక్షణ, విమోచన, పశ్చాత్తాపం మీకు అనుగ్రహించాడంటే, నశించిపోయే ఆత్మల కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణలోనికి నడిపించడం కోసం దేవుడు మిమ్మల్ని రక్షించి ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని దేవుడు ఇచ్చిన రక్షణను ఎంత నిర్లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నారు. విలువైన రక్తముతో, యేసు రక్తముతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీ పాత రోత జీవితాన్ని సమాధి చేసి, మీ పాప బంధకముల నుంచి విడుదల చేసి, మీ శాపగ్రస్తమైన జీవితాల నుంచి మిమ్మల్ని విడుదల చేసి,
శ్రేష్టమైన రీతిగా ఆయన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్షణ వస్త్రము, శ్రేష్టమైనటువంటి రక్షణ వస్త్రాన్ని మీకు ధరింపజేసినప్పుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా ఈరోజు దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏ రీతిగా శిక్ష నుంచి తప్పించుకుంటామంటున్నాడు దేవుడు. ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా ఏ రీతిగా నువ్వు శిక్ష నుంచి తప్పించుకుంటావు అంటున్నాడు దేవుడు. ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. జాగ్రత్త. రక్షించబడిన ప్రతి ఒక్కరి భారము ఏమిటో తెలుసా? రక్షించబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏమిటో తెలుసా? నశించిపోయే వారిని రక్షణలోనికి నడిపించాలా. దేవునికి మహిమ కలుగును గాక. వారికి రక్షణ సువార్త గురించి నువ్వు తెలియచేయాలా. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములు, అద్భుత కార్యములు ఇతరులకు తెలియచేసి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఘనపరుస్తూ నీ జీవితంలో అనేక మందికి యేసయ్య మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉండాలి. రక్షించబడినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆలోచన లేదంటే, రక్షించబడినప్పటికీ ఇతరులను రక్షించాలా, నశించిపోయే ఆత్మల రక్షణలోకి నడిపించాలనే ఆలోచన లేకపోతే నీ రక్షణను ఒక్కొక్కసారి నువ్వు పరీక్షించుకొని పరిశీలించుకుంటే మంచిది. నిజమైన రక్షణ. నీ వాక్యపు వెలుగులో నా అడుగులు నడిపించుము, నీ కృపలో నన్ను నింపి నీ సాక్షిగా మార్చుము. నిత్యమైన నీ ప్రేమలో నేను జీవించాలయ్యా.